may be blessed by God మరి మన పిల్లలు ప్రభు చేత ఆశీర్వదింపబడాలంటే and become mighty upon this earth, మరి ఈ లోకంలో గొప్పవాళ్ళు కావాలంటే you should do two things. రెండు విషయాలు మీరు చేయాలి. I am addressing the parents, మరి తల్లిదండ్రులు చెప్తున్నాను, whoever you are, ఎవరైనా సరే, from wherever you have come, మీరు ఎక్కడి నుంచి వచ్చినా సరే, two things you have to do. ఈ రెండు విషయాలు మీరు చేయాలి. Fear God దేవునికి భయపడండి, and then do life of separation. ఆ తర్వాత Take great delight in the word of God. ప్రత్యేకింపని జీవితం కలిగి ఉండి దేవుని వాక్యం ఆనందించండి. You should be obsessed with the word of God. దేవుని వాక్యం చేత మరి ఆ యొక్క శ్రద్ధ కలిగి ఉండాలి, ఆశ కలిగి ఉండాలి. Two things, then your children would be blessed abundantly. ఈ రెండు విషయాలు చూడండి, మీ పిల్లలు గొప్పగా ఆశీర్వదింపబడతారు. That is what I and my wife have done it. అదే నేను నా భార్య చేసి ఉన్నాం. As long as she lived. ఆవిడ బతుకున్నంత కాలము. Afterwards in a train accident she was called to glory. ఆ తర్వాత ఒక ట్రైన్ యాక్సిడెంట్ మహిమలోకి పిలువబడ్డారు. God gave me an extra burden to take care of my children. మరి నా పిల్లల్ని పెంచడానికి దేవుడు నాకు అధికమైన భారం ఇచ్చాడు. What I have been taught by my parents, నా తల్లిదండ్రుల చేత నేను ఏమేమి నేర్చుకున్నానో same thing I have taught to my children. అదే విషయం నా పిల్లలు కూడా నేర్పాను. Setting myself as an example also. మరి వాళ్ళకి మాదిరిగా నన్ను నేను ఉంచుకున్నాను. My mother told me, నా తల్లి చెప్పినది Matthew's Gospel 6:33, మత్తయి 6:36, seek ye first the kingdom of God and his righteousness, ఆయన రాజ్య నీతిని మొదట వెతుకుడి, and then all these things shall be added unto you. అప్పుడు ఎన్ని మీకు అనుగ్రహింపబడతాయి. I obeyed, నేను followed. నేను దాన్ని వెంబడించాను. Same thing I taught my children. అదే విషయం నా పిల్లలు చెప్పాను. Now they are also blessed. వాళ్ళు కూడా Now ఆశీర్వదింపబడ్డారు. they are also teaching their children. వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకి ఇదే So that చెప్తున్నారు. is how it is a relay race. అది అంటే ఎలాగంటే ఈ రిలే రేస్ ఉంటుంది కానీ పరుగు పందాలు, ఒకరి తర్వాత నలుగురు ఉంటారు. ఆ నలుగురు ఉంటారు. మొదటి వాడు పరిగెత్తాడు, పరిగెడతాడు, వెయిట్ చేస్తుంటాడు, వాడు హీ టేక్స్ ది బ్యాటన్. రెండో తీసుకుంటాడు, రెండో వాడు ఆ యొక్క కాడ తీసుకుంటాడు. will finish the race. అలాగా నాలుగో వ్యక్తి పరుగు ముగిస్తాడు. hand over the baton of faith from generation to generation. మరి విశ్వాసం అన్ని ఒక తరం నుంచి మరో తరంకి అందజేయాలి మనం. For that you have to make sacrifice. దాని నిమిత్తం మీరు సమర్పణ కలిగి ఉండాలి. Keep set Lord before you. ప్రభువుని ఎల్లప్పుడూ మీ ముందు ఉంచుకోండి. That will prevent you from sinning and going astray. పాపం చేయకుండా లోకంలో కలిసిపోకుండా అదే మిమ్మల్ని ఆపేస్తుంది.